భారతీయ మజ్దూర్ సంఘ్ 72వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెనాలిలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ మార్కెట్ సెంటర్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మారిస్పేటలోని కోఆపరేటివ్ సొసైటీలో సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. భారతీయ మజ్దూర్ సంఘ అతిపెద్ద కార్మిక సంఘమని, అనేక రకాల సంఘాల్లో విస్తరించి అగ్రగామిగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల రఘురాం చెప్పారు. దేశ హితం, పారిశ్రామిక హితం, కార్మిక హితం అనే నినాదంతో భారతీయతను ప్రతిబింబిస్తూ కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ రోజు తెనాల్లో అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీసీపీ డీసీఎల్ విజయవాడ యూనిట్ గౌరవ అధ్యక్షులు ఏ సీతారాములు, జిల్లా జాయింట్ సెక్రటరీ డి రాజేష్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు రమణ, ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు గురు బ్రహ్మం, శ్రీధర్ కార్మికులు పాల్గొన్నారు. ప్రియమైనటువంటి కార్మిక సోదరులందరికీ స్వాగతం. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటటువంటి దేశహిత కార్మిక సంస్థ ఏదైతే ఈ యొక్క దేశంలో అతిపెద్ద కార్మిక సంస్థగా ఉన్నదో అది జూలై 23 నేడు తన 72వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సంస్థని నేషనలిస్టిక్ వ్యూతో అంటే దేశహితం, పరిశ్రమ హితం, కార్మిక హితం అనేటటువంటి యొక్క అత్యున్నతమైనటువంటి భారతీయ విలువలతో కూడినటువంటి యొక్క కార్మిక సంస్థను నిర్మించడానికి శ్రీ దత్తోపంత్ తెంగ్డేజీ అనే దార్శనికులు సంఘ మార్గంలో ఈ యొక్క కార్మిక సంస్థను స్థాపించడం జరిగింది. మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ తెనాలి శాఖ తరపున మన రాష్ట్ర అధ్యక్షులు రఘురాం గారిని తెనాలిగా ఆహ్వానించడం జరిగింది. మొదటిసారిగా మన తెనాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర జెండా ఆవిష్కరణ జరుగుతుంది. మరియు మార్కెట్ దగ్గర జెండా ఆవిష్కరణ, మున్సిపల్ బిల్డింగ్ ఎదురుగా మార్కెట్ దగ్గర జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అదే అయిన అనంతరం కార్మిక సోదరులందరూ మన ఎన్జిఓ కళ్యాణ మండపం ఎదురున్న కోఆపరేటివ్ బ్యాంక్ పైన సమావేశం అవడం జరుగుతుంది. అందరు కార్మికులు అక్కడికి వచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా. ఈ తెనాలి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది దేశవ్యాప్తమైనటువంటి యూనియను. ఈ యూనియను ఈరోజు అనగా 23 జూలై 2026 నాటికి 72 సంవత్సరాలు అనేది ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద పండుగగా ఈ యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక సంఘం అంతా కూడా జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మరి భారతీయ మజ్దూర్ సంఘ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రఘురాం గారు, అలానే మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్కి కూడా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు మరి ఈ యొక్క జెండా ఆవిష్కరణ కూడా జరుపుకోవటం మాకెంతో ఆనందంగా, సంతోషంగా ఉందని